లార్డ్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. శ్రద్ధ కలిగి దేవుని పరిశుద్ధ లేఖనాలను ఆలోచన చేయటానికి మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి వందనాలమ్మా. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పాలి. ఈరోజు ఎందుకు మీరు చాలా డల్గా ఉన్నారు. ఒకసారి మీ నీరసం అంతా పోవునట్లుగా, నిద్ర బద్ధకం పోవునట్లుగా ఒకసారి గట్టిగా బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఈరోజు మనకి ఇవ్వబడిన పాఠ్య భాగాల్లో నుంచి, సిద్ధపరచబడిన షెడ్యూల్లో నుంచి ఈరోజు పాఠ్య భాగము యేసయ్య జన్మస్థలము పశువుల పాక లేక సత్రమా అనేటువంటి విషయాలను ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈ విషయం చాలా రోజుల నుంచి, దాదాపుగా అనాది కాలం నుంచి కూడా ఇది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగానే ఉండిపోయింది. ఎంతోమంది జ్ఞానులు, ఎంతోమంది బైబిల్ పండితులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పేసరికి ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు చెప్తారా? ఈ ఎదరు వరుసలు చెప్పండి. అందరిని ఒకసారి అడుగుతుంటేనే మా సంబంధం లేదన్నట్టుగా చూస్తున్నారు. ముందు ఎదరోళ్ళు చెప్పండి. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? మీకు తెలిసిందే చెప్పండి. ఎలాగో తెలుసుకుంటారులే. ఎక్కడ పుట్టారమ్మా మీరు? వీధిలో. ఇక్కడేం పశువుల పాక, అక్కడేం వీధిలో. అమ్మ మీరు ఈ ఎదరోడు చెప్పండి. మీకు వచ్చిందే, మీకు తెలిసిందే చెప్పండి. అమ్మా, అయ్యా మీరు, ఇంకా అయ్యా. ఓకే, రైట్. మీరైతే చాలా రకాలైనటువంటి సమాధానాలు చెప్పారు. ఒకళ్ళు పశువుల పాక అన్నారు, ఒకళ్ళు వీధిలో అన్నారు. ఇలా చాలా రకాలైనటువంటి సమాధానాలు చెప్పారు. ఈరోజు అసలు యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారో లేఖనాల్లో నుంచి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం చాలా రోజుల నుంచి కూడా ఒక వివాదంగానే ఉండిపోయింది. ఎందుకంటే చాలామంది బోధకులు కూడా యేసు ప్రభువారు పశువుల పాకలో పుట్టారని కొంతమంది చెప్పారు. యేసు ప్రభువారు సత్రములో జన్మించారని కొంతమంది చెప్పారు. యేసు ప్రభువారు నడి రోడ్డు మీద జన్మించారు అని కూడా కొంతమంది చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి బోధ చేసేసరికి కన్ఫ్యూషన్లో ఉండిపోయారు క్రైస్తవులు. సరే, ఈరోజు లేఖనాల్లో నుంచి మనము ధ్యానం చేద్దాం. జనరల్గా కారుకి ఎన్ని చక్రాలు ఉంటాయి చెప్పాలి? కారుకి ఎన్ని చక్రాలు ఉంటాయి? భలే చెప్పారు, 4. రైట్. ఒకడు మూర్ఖుడు ఏం చేశాడంటే కారుకి 4 చక్రాలు కాదు 8 ఉంటాయి అన్నాడంట. 8 ఎలా ఉంటాయి బాబు అంటే రాసి చూపిస్తానని వెనక్కి తీసుకెళ్ళాడంట. కారు వెనక్కే. ఇవన్నీ అన్నాడంట. 2 అన్నాడంట. మరలా ఈ పక్క తీసుకొచ్చాడు. ఇవన్నీ అన్నాడంట. 2 అన్నాడంట. కలుపు అంటే 4 అన్నాడంట. మళ్ళీ ఎదరగా తీసుకెళ్ళాడంట. ఇవన్నీ అన్నాడంట. ఈ 2 అన్నాడంట. మరలా ఇటే పక్క తీసుకొచ్చాడంట. ఇవన్నీ అన్నాడంట. ఈ 2 అన్నాడంట. ఇప్పుడు మొత్తం కలిపంటే ఎన్ని వచ్చినాయి? అసలు జనరల్గా ఆ రెంచులు ఉంటాయి కదా, ఎటుకి నీళ్ళు ఇప్పేసి తీసుకొస్తే ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. కానీ వాడేదో పెద్ద తెలివైనోడు అని అనిపించుకోవటానికి, నేను పెద్ద జ్ఞానిని అని ఒక గుర్తింపు కోసం దాని 4ని కాస్త 8 కింద చూపిస్తున్నాడు. అవునా కదా? నిజానికి అక్కడ ఉన్నది ఎన్ని? 4. ఈరోజు ప్రభు వారి యొక్క జన్మస్థలమును గురించి కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. తాము జ్ఞానులమని, బైబిల్ పండితులమని, లేకపోతే ఏదో ఒక మంచి గుర్తింపు కోసం చాలా రకాలైనటువంటి బోధల్ని ఈరోజు చేస్తున్నటువంటి అనేక మంది దైవజనులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరిని తప్పు పట్టొద్దు, కానీ అసలు లేఖనం ఏం చెబుతుంది, ప్రభు ఎక్కడ పుట్టుతున్నారో ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు చాలా లోతుగా ధ్యానం చేద్దాం. మీరు శ్రద్ధ కలిగి ముగింపు వరకు కూడా ఈ మాటలను శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క జనన మరణమును గురించి
ఆయన భూమి మీదకి రాకముందు నుంచి కూడా వేల సంవత్సరాల క్రితమే ఆయన యొక్క జనన మరణమును గురించి ప్రవచించబడినటువంటి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. హల్లెలూయా. ఉదాహరణకి 2-3 ప్రవచనాలను మీకు జ్ఞాపకం చేసి నేను లోతుగా ఈ మాటలను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా చూడండి, ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువారి యొక్క జననం గురించి ఒక ప్రవచనం రాయబడింది. చదువుతారా మాట? మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు అన్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ చదవబడిన పరిశుద్ధ లేఖనాల్లో ఒక స్త్రీ సంతానం కనబడుతుంది. నీకు అంటే సాతానికి చెబుతున్నారు, నీకును స్త్రీ సంతానానికి అనగా ఆమె సంతానానికి ఏం కలుగుతుందంట? వైరం కలుగుతుంది అన్నారు. ఇక్కడ ఆమె సంతానం అంటే ఎవరు అని అంటే స్త్రీ సంతానములో నుంచి వచ్చిన వారిని ఆమె సంతానము అన్నారు. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరుందో మనం ఆలోచన చేస్తే ఈ ప్రవచన నెరవేర్పును మనం చూడగలిగినప్పుడు అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉన్నాడు, యేసు ప్రభువారు ఆయన స్త్రీ సంతానంలో నుంచి వచ్చినవాడు అని గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది. చదువుతారా మాట? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఆయన స్త్రీ యందు పుట్టి అన్నారు. ఆయన ఎవరి యందు పుట్టారంట? అంటే మిగతా వాళ్ళందరూ స్త్రీలకు పుట్టలేదా? అవునా కదా? మనందరము మన తల్లులకు పుట్టిన వాళ్ళమే కదా. మరి ఆయనకే ప్రత్యేకంగా స్త్రీ యందు పుట్టారని ఎందుకు అంటున్నారంటే పురుష ప్రమేయం లేకుండా పుట్టాడు కాబట్టి ఆయన స్త్రీ సంతానంగా లెక్కించారు. హల్లెలూయా. మనమందరము పురుష ప్రమేయంతో పుట్టిన వారము కాబట్టి మనల్ని స్త్రీ సంతానంగా లెక్కించడానికి అవకాశం ఉండదు. మన మూలం ఎక్కడుందంటే మన తండ్రి నుంచి మనం వచ్చాం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభువు వారు పురుష ప్రమేయమే లేకోకుండా పుట్టారు కాబట్టి ఆయనను స్త్రీ సంతానం అన్నారు. ఈ ప్రవచనం నెరవేరిందా లేదా? రైట్. ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మనము వారు కట్లు తెంపుదము రండి, వారి పార్శ్వములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడ్డారు. ఇక్కడ ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. ఒకరు ఎవరంట? యెహోవాకు, తర్వాత ఆయన అభిషక్తునికి అన్నారు. ఎవరి అభిషక్తుడు? ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఈ అభిషక్తుని గురించి దానియేలు కూడా ప్రవచించాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. స్పీడ్గా తీయాలి, సమయం లేదు కాబట్టి. దానియేలు గ్రంథం 9:25. ఆజ్ఞ బయలుదేరి సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునన్నారు. ఇక్కడ అభిషక్తుడు అనే మాట పక్కన ఒకటేసి పుట్టినోట్లో రాయబడింది. ఏమనుంది అక్కడ? మెస్సియా అన్నారు. ఎవరంట అభిషక్తుడు? మెస్సియా అన్నారు. ఈ ప్రవచనం నెరవేరిందో లేదో మనం చూస్తే కనుక మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఈ ప్రవచనం నెరవేరిందో లేదో మనం చూడాలి. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళిని రాయబడిన తర్వాత క్రీస్తు అనే మాట పక్కన ఒకటేసి పుట్టినోట్లో ఒకటి రాయబడింది. క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థం అంటారు. వచ్చాడా లేదా అభిషక్తుడు? ఎస్. ఎప్పుడూ కూడా బైబిల్ గ్రంథములో క్రీస్తులో నుంచి మనం వెతకవలసినటువంటి గొప్ప సంగతులు ఏంటంటే, ఎప్పుడు బైబిల్ చెప్పలేని దాని గురించి మనం చర్చలు సమావేశాలు పెట్టుకోవటం అనవసరం. బైబిలే దాన్ని దాచిపెట్టినప్పుడు, రహస్యంగా ఉంచినప్పుడు దేవుడు మానవులకి ఎంత అవసరమో అంత బయలుపరిచాడు. కొన్ని విషయాల్ని రహస్యంగా ఉంచాడు. రహస్యంగా ఉంచినట్ల కోసం మనం చర్చలు సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? దేవుడు దాచాడంటే మనం దాన్ని అలా ఊరుకునే ఉంచటమే. దాని గురించి పెద్ద సమావేశాలు పెట్టుకుని డిబేట్లు చేసేంత పరిస్థితులు ఏమీ లేవు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఎప్పుడూ కూడా క్రీస్తులో మనం ఏం గమనించాలంటే ఆయన రాకడకు ముందు ప్రవచనాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు వస్తారు, ఎక్కడొస్తారు, ఎలా పుడతారు, ఆయనకు ఉన్నటువంటి బిరుదులేంటి అనేటువంటి విషయాలన్నిటినీ గురించి కూడా ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాలు నెరవేర్నియా లేదనేది నెరవేర్పు చూసుకోవాలంతే మనం. అలాగే యేసు ప్రభు వారు కూడా ఎక్కడ పుడతారు ప్రవక్తలు ప్రవచించారు. మీకు ఇంకొక విషయాన్ని కూడా
ప్రవచనాన్ని జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్తాను. క్రీస్తు భూమి మీదకి రాకముందే 1000 సంవత్సరాల క్రితమే యెషయా అనబడినటువంటి ఒక ప్రవక్త ప్రవచించాడు క్రీస్తు గురించి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. మీ అందరికి బాగా పరిచయం ఉన్న వాక్యమే కదా, చదివండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యకంట గర్భవతి కుమారుడు కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఈ ప్రవచనం నెరవేరిందో లేదో మనం వెతకగలిగితే గనక మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఈ ప్రవచన నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. నెరవేరిందా లేదా అక్కడ? మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా జరిగింది అని రాయబడింది అక్కడ. రైట్. ఇప్పుడు యేసు ప్రభు వారిలో మనం చూడవలసినటువంటి గొప్ప సంగతి ఏంటంటే ప్రవచన నెరవేర్పు చూడాలి. ప్రవచన నెరవేర్పు చూడాలి. ఆయన మరణిస్తాడని ప్రవచించారా? ఆయన మరణించాడా లేదా? ఆయన పుడతాడని ప్రవచించారా? ఆయన పుట్టాడా లేదా? మెస్సియా అభిషిక్తుడు వస్తాడని ప్రవచించారా? వచ్చాడా లేదా? ఇవే మనం చూడాలి. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎలాగా, ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసిన సంగతి అయితే లేదు. ఎందుకంటే కొన్ని విషయాలను బైబిల్ రహస్యంగా ఉంచినప్పుడు దానికోసం మనం వెతుకులాట చేయటం కూడా వ్యర్థమే. ఇది నేను దృఢంగా నమ్మేటువంటి సంగతి. సో అయితే మరి క్రీస్తు పుట్టుకను గురించి యేసు ప్రభు ఎక్కడ పుడతారో ప్రవక్తలు ప్రవచించలేదా అంటే, ప్రభు వారికి ముందుగానే మీకా అనబడినటువంటి ఒక ప్రవక్త ప్రవచించాడు. ఎక్కడ పుడతాడో ఆయన చెప్పాడు. ఎక్కడ పుడతాడో, క్రీస్తు ఎక్కడ పుడతాడో చెప్పాడు. ఏమని చెప్పాడో మీకా ప్రవక్త రాసినటువంటి సంగతిని మనం చూస్తే, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చాలమ్మా, మళ్ళీ అది వేరే సబ్జెక్టులోకి వెళ్తుంది. ఇశ్రాయేలీయులను ఏలబోయేటువంటి మెస్సియా ఎక్కడి నుంచి వస్తాడంట? ఎక్కడి నుంచి వస్తాడండి? చదివారు కదా, బెత్లెహేములో నుండి వస్తాడు అన్నారు. పశువుల పాకలో నుంచి కాదు, నడి రోడ్డు మీద నుంచి కాదు, సత్రములో నుంచి కాదు, ఇవేమీ చెప్పలేదు. కానీ మెస్సియా అనబడినటువంటి యేసు ప్రభువు, క్రీస్తు అభిషక్తుడు, ఇశ్రాయేలీయులను ఏలబోవాడు ఎక్కడి నుంచి వస్తాడంట? బెత్లెహేంలోంచి వస్తాడు. ఇదే విషయం అంట జ్ఞానులు కూడా చెప్తూ ఉన్నారు కదా. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం. ఈ విషయం జ్ఞానులు కూడా చెప్పారు. ఎక్కడి నుంచి వస్తానన్నాడు ఆయన? చెప్పాలి. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. ఎక్కడ పుడతాడని జ్ఞానులకు తెలిసింది? ఎక్కడ పుడతాడని తెలిసింది? బెత్లెహేములో. బెత్లెహేములోనే. జ్ఞానులకి కూడా పశువులు పాకని కానీ, సత్రం అని కానీ, నడు రోడ్డు అని కానీ, లేకపోతే ఇంకోటని ఏం చెప్పలేదు. జ్ఞానులకు కూడా ఏమని దేవుడు బయలుపరిచాడు? మెస్సీ ఎక్కడ పుడతాడు, రక్షకుడు ఎక్కడ పుడతాడు అని అంటే, ఎక్కడ పుడతాడంట? బెత్లెహేములోనే అని రాయబడింది. ఈ విషయం జ్ఞానులకే తెలిసిందా? మీకా మాత్రమే ప్రవచించాడంటే, ఇంకా కొంతమంది వ్యక్తులు చూడండి. హేరోదు రాజు జ్ఞానులు చెప్పిన మాట నమ్మక మరలా సొంతంగా తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను పిలిపించి అడుగుతాడు. అక్కడే రాయబడిన సందర్భం 4వ వచనంలో హేరోదు రాజు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి హేరోదు రాజు ప్రధాన యాజకులను, శాస్త్రులను అందరినీ సమకూర్చి ఓ మాట అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడు? క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రధాన యాజకులు, శాస్త్రులు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? హేరోదు రాజుకు చెప్తున్నారు. సో వీళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులను ఏలబోయేటువంటి ఏలిక, మెస్సియా, అభిషక్తుడు, రక్షకుడు ఎక్కడి నుంచి వస్తాడు అని చెప్తున్నారంటే, అందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు ముక్త కంఠంతో, బెత్లెహేములో నుంచి వస్తాడు. ఇప్పుడు బెత్లెహేములో ఆయన పుట్టాడో లేదో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే గనక, లూకా సువార్త 2వ అధ్యాయంలో మొదటి నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానించినప్పుడు, నేను చదవమన్నప్పుడు చదువుదురు కానీ జాగ్రత్తగా ఆలోచన చేయండి. అక్కడ సర్వలోకానికి ప్రజా సంఖ్య రాయాలని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ జారీ అయినప్పుడు
అప్పుడు ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడటానికి తమ తమ పట్టణాలందరికీ వెళితే యోసేపు దావీదు వంశములోను గోత్రములోనూ పుట్టాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళి రాయబడుతుంది. ఆ వంశావళిలో అబ్రహాము మొదలుకొని దావీదు వరకును, దావీదు మొదలుకొని క్రీస్తు వరకును కూడా ఉన్నటువంటి 14 తరాలను, అనగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే గనక అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరాలు, దావీదు మొదలుకొని ఇశ్రాయేలీయులు బబులోనికి కొనుపోబడిన వరకు కూడా 14 తరాలు, మళ్ళీ బబులో నుంచి వచ్చిన తర్వాత క్రీస్తు వరకు కూడా 14 తరాలని రాయబడింది. ఈ తరాలన్నీ వెనక్కి వేసుకుంటూ వెళితే గనక ఏమండి, దావీదు కుమారుడిగా ఎంచబడినటువంటి క్రీస్తు వారి మొదలుకొని భౌతికంగా ఆలోచన చేస్తూ వెనక్కి వేసుకుంటా వెళితే గనక, జాగ్రత్తగా ఆలోచన చేస్తే గనక ఆయన దావీదు కుమారుడిగానే ఎంచబడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి మీలో మీ తాత ఎంతమంది, మీ తాత మీకు తెలుసా? మీ తాత ఎవరో తెలుసు అన్న వాళ్ళు చెయ్యొద్దండి. మా తాతయ్య నాకు తెలుసు అన్నవాళ్ళు. మీకు మీ తాతలు ఎవరు తెలదా? వాళ్ళ తాత ఎవరో చెప్పండి. మీ తాత వాళ్ళ తాత తెలుసా? మా తాతే సరిగ్గా గుర్తులేదు, మళ్ళీ వాళ్ళ తాత, మళ్ళీ వాళ్ళ తాత, అలా తాతల ముత్తాతలు అలా వెనక్కేసుకుంటా వెళితే గనక మనం కూడా ఆదాం దగ్గరికి లాగాల్సిందే. హల్లెలూయా. అలా లెక్కేసుకుంటే యోసేపు మొదలుకునంట వెనక్కి వేసుకుంటా వెళితే గనక క్రీస్తు వంశావళి ఎక్కడికి వెళ్ళిందంట? దావీదు దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. అందుకని ఇక్కడ అదే రాయబడుతుంది, ఆయన యోసేపు అంట దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఎక్కడున్నారు చెప్పాలి? ఇప్పుడు చెప్పాలి, ఎక్కడున్నారు? వారు అక్కడ ఉన్నప్పుడు ఎక్కడున్నారు అని అంటే యోదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరిలో ఉన్నారు. ప్రవక్తలందరూ ప్రవచించారు, ఎక్కడి నుంచి మెస్సయ్య వస్తాడు అని అంటే బెత్లెహేములో నుంచే వస్తాడు అన్నారు. ఇప్పుడు గర్భవతి అయినటువంటి మరియ కూడా ఎక్కడుంది? బెత్లెహేములోనే ఉంది. బెత్లెహేములో మళ్ళీ పశువుల పాకలో ఉందా, సత్రములో ఉందా, నడి రోడ్డు మీద ఉందా, లేకపోతే ఎవరింట్లో అన్నా కాసేపు సేద తీర్చుకుంటుందా? ఇవన్నీ మనకు అనవసరం. ఎందుకంటే దేవుడు రాయించలేని సంగతుల గురించి మనకెందుకు విచారణ? అవునా కాదా? ప్రవక్తలు ఏం ప్రవచించారు? బెత్లెహేములో నుంచి మెస్సయ్య వస్తానన్నాడు. ఇప్పుడు వీళ్ళు బెత్లెహేములో ఉన్నారా లేదా, బెత్లెహేములో ఆయన పుట్టాడా లేదా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇంకొంచెం కిందకి చదివితే ఏమండి, ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూను కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి, డెలివరీ అయిపోయింది అవ్వలేదా? అయింది అవ్వలేదా? కానీ అన్నారు అంటే అప్పటికే డెలివరీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? పొత్తి గుడ్డలతో చుట్టి అన్నారు అంటే శిశువుని శుద్ధి చేశారు. శిశువుని శుద్ధి చేసి వస్త్రములను కూడా చుట్టారు. పొత్తి గుడ్డలతో చుట్టి, మనం కూడా అంటాం ఒత్తుగుడ్డలు అంటాం మనం, అవునా కదా? చిన్నపిల్లలకి అమ్మ ఒత్తుగుడ్డలు ఇట్టు అంటూ ఉంటారు కదా చిన్నపిల్లలకి. నిజానికి అది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పొత్తిగుడ్డలు అని రాయబడింది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. తన తొలుచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? సత్రము దగ్గరికి వెళ్ళి, అప్పుడు సత్రములో స్థలము లేనందున అన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు సత్రములో ఉన్నారా, లేతే డెలివరీ సత్రములో అయ్యిందా అనే విషయాలపైన మనం ఆలోచన చేస్తూ ఉన్న 4 గంటలు కాస్త పీక్కుంటాం కంటే జాగ్రత్తగా కూడా ఇక్కడ రాయబడిన సందర్భాన్ని అనుసరించి ప్రభు వారు ఎక్కడ పుడతానన్నారో అక్కడ వారు ఉన్నారా లేదా అనే విషయంపైనే మనము దృష్టి సాధిస్తే మంచిది అనేది నా ఉద్దేశం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. సత్రములో వారికి స్థలము లేనందున అన్నారు అంటే చాలా మంది యొక్క వాదన ఏంటంటే బహుశా సత్రములోనే డెలివరీ అయ్యి ఉండొచ్చు, కాబట్టి అక్కడ ఆ డెలివరీ అయినటువంటి ఆ యొక్క శిశువుతో పాటు ఉండటానికి వారికి స్థలం లేదు కాబట్టి వారు అక్కడి నుంచి బయటకు వచ్చేసారని చెప్పొచ్చు. అది నేను తప్ప అని అనట్లేదు. ఎందుకంటే అయ్యి ఉండొచ్చు, అలా కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే రాయబడలేదు కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక సత్రం దగ్గరకు వెళ్ళినట్టు అలాగే సత్రములో ఉన్నట్టు కానీ అక్కడ రాయబడలేదు కాబట్టి ఇది డెలివరీ అనేది సత్రములో అయ్యిందా లేకపోతే సత్రము బయట అయిందా అనే విషయం పైన మనకి వాదన అనేది అనవసరం.
ఇప్పుడు మనం ఆలోచన చేస్తే నెక్స్ట్, వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఇప్పుడు చాలామంది ఈ విషయంలో చెప్పేటువంటి విషయం ఏంటంటే, సత్రములోనే పశువుల పాక ఒక భాగము అని అంటారు. పోనీ అయితే అయ్యుండొచ్చు, దాని ఏముంది. బాటసారుల బస అయినటువంటి సత్రములోనే బాటసారులు ప్రయాణానికి ఉపయోగించినటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సత్రము యొద్దే అక్కడ భద్రపరచుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక పశువుల పాక కూడా సత్రములో ఒక భాగమే అని కొంతమంది చెప్తున్నారు. అయినా అయ్యి ఉండొచ్చు, చెప్పలేం. ఏదేమైనప్పటికీ పశువుల పాక సత్రములో ఉందా, లేక సత్రము కూడా సత్రమునకు పశువుల పాకకి ఎడబాటు ఉందా అనే విషయాలపైన మనం ఆలోచన చేసినప్పుడు అది ఎక్కడ ఉందనే దానికంటే ఆయన ఎక్కడ పుట్టాడు అనేదే మనకి ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన. హల్లెలూయా. ఎస్, ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు, ఆయన బెత్లెహేములో పుడతాడన్నారు, ఆయన పుట్టాడు. ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టారు, అది నిజమే. పశువుల తొట్టిలో పరుండబెట్టడానికి గల కారణం ఏంటి? సత్రములో స్థలం లేదు కాబట్టి. అంటే సత్రములోనే డెలివరీ అయి ఉండొచ్చేమో అని మీరు అనుకుంటే కనుక, ఒకవేళ సత్రములో డెలివరీ అయ్యిందా లేదా అనే విషయం ఇక్కడ రాయబడలేదు కాబట్టి దాని విషయం పైన చర్చ అనేది అనవసరం. ఇక కన్క్లూషన్గా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన ఎక్కడ పుడతాడో ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తలు చెప్పిన ప్రకారముగా ఆయన చెప్పిన ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచనం ఆయనలో నెరవేరింది. ఇదిగో ప్రవచనము నెరవేరునట్లుగా ఇలాగు జరిగను అని ప్రభువారు చాలా చోట్ల చెప్పారు. యెషయా గ్రంథాన్ని చదివినప్పుడు కానీ ఆయా రకాలైనటువంటి ప్రతి సందర్భంలో కూడా ప్రభువు ప్రవక్తల ప్రవచనములను ఎత్తిపట్టి, ఇదిగో పలానా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నేడు మీ వినికిడిలో నెరవేరింది ఆయన ఎత్తి చూపించాడని. ఎందుకంటే ప్రవక్తల ప్రవచనాల ప్రకారంగా ఆయన వచ్చాడు. ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు, ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా వస్తాడు, ఆయన ఏం చేస్తారు, ఆయన జనన మరణమును గురించి అన్నిటినీ ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ కూడా క్రీస్తులో నెరవేరినాయి. హల్లెలూయా. ఎప్పుడూ కూడా ప్రవచన నెరవేర్పే చూసుకోవాలి తప్ప ఇక మిగతా తక్కిన విషయాలను, బైబిల్ మనకి తెలియచేయలేనటువంటి విషయాలను, రహస్యంగా ఉంచినటువంటి విషయాలపైన మనము వాదనలు పెట్టుకోవటం అనేది కూడా వ్యర్థమైనదే. సో కాబట్టి మనం ఆలోచన చేసి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడు క్రీస్తు బెత్లెహేములో పుట్టారు, ఇప్పుడు నీ హృదయంలో పుట్టాలి. హల్లెలూయా. నీ హృదయంలో క్రీస్తు ప్రతిష్ఠిత చేయబడాలి. నీ హృదయంలో క్రీస్తుకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి. నీ హృదయంలో క్రీస్తుకి ఒక భాగం ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన అక్కడ పుట్టడం కాదు, ఎక్కడ పుట్టాడు అనేటువంటి విషయాలపైన వాదన కాకుండా మన హృదయంలో క్రీస్తు ఈ క్రిస్మస్ దినాల్లో పుట్టాడా లేదా? హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. క్రీస్తు మన హృదయంలో పుట్టాలి, మన హృదయంలో ఉద్భవించాలి. క్రీస్తుకు మన హృదయంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వాలి. మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో అనేకమైన సంఘటనలో ఒక భాగముగా ఎలాగనైతే ఎంపిక చేసుకుంటున్నావో, దేవుడు అనేటువంటి ఒక పాత్ర, ప్రత్యేకమైనటువంటి స్థానం మన హృదయంలో ఎప్పుడు ఉండాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల నివాసులు, యూదా వారు ఎప్పుడూ కూడా ఇంటి దగ్గర వారు సంభాషించుకున్నా కూడా సంభాషణ అంతా కూడా దేవాలయముని గురించే సంభాషించుకునేవారంట, దేవుడి గురించే సంభాషించుకునేవారంట. హల్లెలూయా. ఈరోజు మనం ఇంటికి వెళ్తే మనం దేవుని గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుందా? నలుగురు స్త్రీలు ఒక చోట కూడుకున్నారంటే వచ్చే మాటలు ఎలాంటివి ఉంటాయి? దేవుని కోసం మాట్లాడుకుంటున్నారా? దేవుని కోసం సంభాషించుకుంటున్నారా? ఈరోజు వాక్యం ఏం చెప్పారు, ఎలా ఉంది, అసలు ఆ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అనేటువంటి విషయాలను చర్చించుకుంటున్నారా? నేను చెప్తున్నాను, ఈరోజు నుంచి మీరు ప్రారంభించండి. వాక్యాన్ని మీరు చక్కగా ఒక పెన్ను, ఒక పుస్తకం తీసుకుని రెఫరెన్స్లు రాసుకుని చక్కగా వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరలా ధ్యానించాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. అది మంచి అలవాటు. చదవబడిన పరిశుద్ధ లేఖనాలన్నిటినీ మరోసారి నెమరు వేసుకోవటం అంటారు దాన్ని. పశువులంట ఆహారాన్ని తినేసిన తర్వాత కాసేపు అయిపోయిన తర్వాత, చాలాసేపు అయిపోయిన తర్వాత మరలా తిన్న ఆహారాన్ని నోట్లోకి తెచ్చుకుని ఏం చేస్తాయంట? నెమరు వేస్తాయంట. అలాగున మీరు కూడా ఆత్మీయ ఆహారాన్ని చర్చిలో భుజించిన తర్వాత ఇంటికి వెళ్ళి మరలా అవే వాక్యాలను మరలా నెమరు వేసే స్థితిలో మీరు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు చదివే కొలది కూడా మీరు ఆలోచన చేయండి. లోకాసువార్త 2వ అధ్యాయం 7 వచనాల్లో మనం ఇప్పుడు వచ్చి ఎన్ని ప్రసంగాలు చేసాం. యోసేపుని గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాలు ప్రస్తావించాం, మరియ గురించి ప్రస్తావించాం.
జాగ్రత్తగా ఆలోచన చేస్తే బెత్లెహేము గురించి మాట్లాడినప్పుడు ఇవే విషయాలు చదివించాను, దావీదు గురించి మాట్లాడినప్పుడు ఇవే విషయాలు చదివించాను. ఒక్క ఈ 7 వచనాల నుంచే ఎన్ని ప్రసంగాలను మనం చేయగలిగాం. సో అలాగున రాసుకున్న రెఫరెన్స్లు మీరు ఇంటికి వెళ్ళి మరోసారి ధ్యానం చేయటం వల్ల దేవుడు ఇంకా అనేకమైన సంగతులను దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. దాన్నే ధ్యానించటం అంటారు. బైబిల్ ఎప్పుడు చదవటం కాదండి, ధ్యానించాలి. ఒకటికి పలుమార్లు రాయబడిన సందర్భం అంతా కూడా పూర్తిగా నీ హృదయంలోనికి వెళ్ళేంత వరకు కూడా దాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ఇందులో ఏం దాచావు నాయనా, నా కొరకు ఏం పొందుపరిచావు నాయనా, ఈ మాటల్లో నుంచి నేను ఏం నేర్చుకోవాలి నాయనా అని నీవు ప్రార్థన చేసి దేవుని వాక్యమును చదవటం ప్రారంభిస్తే గనక దేవుడు అనేకమైన గొప్ప సంగతులు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఎస్, ఈరోజు దేవుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. మనం ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. నేను చాలా చోట్ల చూశాను. ఓ చెప్పులు కుట్టుకునేటువంటి ఓ వ్యాపారిని ఓ చోట చూశాను. తను చెప్పులు కుట్టుకునేటువంటి ఆ వృత్తిలో కొనసాగుతూ కూడా తీరిక సమయంలో అదే ఎండలో కూర్చొని పైన గొడుగేసుకుని చెప్పులు కుట్టించుకోవడానికి ఎవరో రాకపోయేసరికి కాసేపు ఖాళీ దొరికింది కదా అని బైబిల్ తీసి చదువుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం చదవగలుగుతున్నామా దేవుని వాక్యాన్ని? ఈరోజు చాలామంది ప్రయాణంలో కూడా ప్రయాణం చేస్తూ ట్రైన్లోను బస్సుల్లోనూ ఆయా రకాలైనటువంటి ప్రయాణం చేస్తూ తమ ప్రయాణంలో ఖాళీ సమయాల్లో కూడా ఆధ్యాత్మిక పుస్తకాలను లేక దేవునికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వర్తమానాలను కానీ లేక బైబిల్ని కానీ చదివే వ్యక్తులను మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు చదువుతున్నావా? దేవుడు నీకు 24 గంటల సమయం ఇచ్చాడు కదా, రోజుకి 24 గంటల సమయం ఇచ్చాడు. 1 గంట దేవునికి కేటాయించగలుగుతున్నావా? కనీసం ఒక 10 నిమిషాలైనా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతూ ఉన్నావా? అలాగుని ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకుంటావో అప్పుడు క్రీస్తు నీలో పుట్టినట్టే. హల్లెలూయా. క్రీస్తు నీలో ఉన్నట్టే. క్రీస్తు యొక్క క్రియలను నీ యొక్క జీవితంలో నీవు చూపించగలుగుతావు. హల్లెలూయా. సో ప్రియులారా, కన్క్లూషన్గా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి నూతనముగా ఈరోజు తారీఖు వేసుకుని ఈ రోజు నుంచి కొత్తగా మరలా బైబిల్ చదవటం ప్రారంభించండి. మరలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో మీ ఇష్టం. సువార్తలే చదువుతారు, పత్రికలే చదువుతారు, లేక పాత నిబంధనే చదువుతారు, మీ ఇష్టం. టార్గెట్ పెట్టుకుని ఇన్ని రోజుల్లో బైబిల్ పూర్తయిపోవాలని కాదండి. మీరు చదవటం ప్రారంభించండి. ఈ రోజు నుంచి చక్కగా దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించండి. వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలోకి వెళుతుందో అప్పుడు క్రీస్తుకి నీ హృదయంలో చోటు ఉంటుంది. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నీ జన్మస్థలం పశువుల పాకే అనే విషయాలపైన మేము ధ్యానం చేసినప్పుడు ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా నీవు బెత్లెహేములో పుడతావని ప్రవక్తలు ప్రవచించారు. నీవు అన్నట్టుగానే బెత్లెహేములో పుట్టావు నాయన. ఇందులో మేము ప్రవచన నెరవేర్పునే చూచున్నట్లుగా తక్కిన విషయాలపైన, నీవు చెప్పలేని విషయాలపైన మేము చర్చలు సమావేశాలు మానివేసి ఆధ్యాత్మిక సత్యాలను మేము అనుసరిస్తూ ప్రభా వాక్యం పైనే ప్రధానంగా మా మనస్సు ఉంచినట్లుగా సహాయం చేయము తండ్రి. ఈ రోజు నుంచి నూతనంగా బైబిల్ చదవటానికి మరి ప్రభువా సహాయం చేయనైనా. నేను ఎక్కడి నుంచి అయితే ప్రారంభిస్తూ ఉన్నానో, బైబిల్లో ఏ అధ్యాయం నుంచి ఏ గ్రంథం నుంచి నేను ప్రారంభిస్తున్నాను ఆ విషయాలన్నిటినీ కూడా నాకు బయలుపరచునైనా, అర్థమయ్యేలాగా మరి ప్రభా మీ కృప తోడుగా నుంచినైనా అని ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మీరు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. కృప కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా దేవా, ఇంతవరకు మీ యొక్క ప్రభావంలో మీ ప్రణాళికలో మరి ప్రభా ఇదిగో తండ్రి నెరవేర్చబడినటువంటి అనేకమైన ప్రవచనాల్లో కొన్నిటిని మేము ధ్యానం చేయడానికి మీరు ఎంతో సహాయం చేశారు. ప్రవచన నెరవేర్పు ప్రకారముగా ప్రభా నీవు బెత్లెహేములో పుడతావని ప్రవక్తలు ప్రవచించారు అన్నట్లుగాని మరి ప్రభా ఇదిగో తండ్రి యోదయాలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరిలో నీవు పుట్టినట్లుగా, దావీదు కుమారుడిగా ఎంచబడినట్లుగా యోదా గోత్రపు కొదమ సింహము వలె నీవు ఉన్నావని మేము నమ్ముచున్నాము. పరిపూర్ణముగా విశ్వాసముంచుచున్నాము నాయన, సహాయం చేయండి. ఎప్పటి నుంచి మరి ప్రభా నీవు దాచి ఉంచిన సంగతులపైన మేము తడుములాట మాని మరి ప్రభా ప్రవచన నెరవేర్పు ప్రకారంగానే చూచుకుని మరి గొప్ప గొప్ప సంగతులను మేము తెలుసుకుంటానికి సహాయం చేయండి. మీ కృప తోడుగా నుంచండి. ఈ వాక్యమును ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేసి మీ కృపలో మమ్మలను అభివృద్ధి పరచుమని ఈ ఉదయకాలంలో నాతో పాటు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించి ఆశీర్వదించుమని, వారి యొక్క
కుటుంబములను బలపరచమని, ఈరోజు వారు చేసే ప్రయాణాల్లో మీరు తోడై ఉండమని, వారి పని పట్లకు మీ కాపుదలనివ్వమని, సమస్త విషయాల్లో మీ కాపుదల, భద్రత, సన్నిధి తోడుగా నుంచి వారిని ప్రతి విషయంలో ఆత్మచేత బలపరిచి సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి